హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారండి? కమింగ్ టు ది వీడియో. లెట్ us discuss about the today points what we will discuss. ఫస్ట్ పాయింట్ వచ్చేసరికి వాట్ ఈస్ ఎయిత్ పే కమిషన్. సెకండ్ వన్ ఎక్స్పెక్టెడ్ శాలరీ హైక్. అండ్ థర్డ్ ఫిట్మెంట్ ఫ్యాక్టర్. అండ్ ఎయిత్ పే కమిషన్ అనేది ఎవరికి ఇంప్లిమెంట్ అవుతుంది, ఎవరికి ఇంప్లిమెంట్ కాదు. అండ్ ఫోర్త్ పాయింట్ వచ్చేసరికి ఫ్రమ్ ఫస్ట్ సిపిసి నుంచి సెవెంత్ సిపిసి వరకు ఎంత హైక్ అయింది, అలానే ఎంత శాలరీ అనేది మినిమం వేజెస్ అండ్ మ్యాక్సిమం వేజెస్ తెలుసుకున్నాం. కమింగ్ టు ది ఎయిత్ సిపిసి. వాట్ ఈస్ ఎయిత్ పే కమిషన్? యాక్చువల్‌గా సిపిసి అంటే నథింగ్ బట్ సెంట్రల్ పే కమిషన్ అండి. ఇక్కడ క్లియర్‌గా తెలుసుకుందాం. ఎయిత్ పే కమిషన్ ఇస్ ఎ గవర్నమెంట్ అపాయింటెడ్ బాడీ టాస్క్డ్ విత్ రివ్యూయింగ్ అండ్ రివైజింగ్ ద సాలరీ స్ట్రక్చర్, allowances and pensions of central government employees and retirees. Pay commissions are typically set up once every 10 years to adjustment compensation in the line with inflation, cost of living and broader economic కండిషన్స్. ఇక్కడ క్లియర్‌గా మెన్షన్ చేశారు చూడండి. ఎయిత్ సిపిసి సారీ పే కమిషన్ అనేది గవర్నమెంట్ అపాయింటెడ్ బాడీ. ఏదైతే గవర్నమెంట్ ద్వారా చేంజెస్ చేస్తారో దాన్ని ఇది ఎయిత్ పే కమిషన్ అంటున్నారు. ఇది వచ్చేసరికి ప్రతి ఒక్క 10 ఇయర్స్‌కి చేంజ్ అవుతది. అది ఎలా చేంజ్ అవుద్ది? విత్ ఇన్‌ఫ్లేషన్ అలానే కాస్ట్ ఆఫ్ లివింగ్ అండ్ బ్రాడర్ ఎకనామిక్ కండిషన్స్ ద్వారా ఈ పే సాలరీస్ అనేది మనకు డిసైడ్ చేస్తది. అండ్ కమింగ్ టు ఇక్కడ ద గవర్నమెంట్ హాస్ అఫీషియల్లీ కాన్స్టిట్యూటెడ్ ద ఎయిత్ సెంట్రల్ పే కమిషన్, అప్రూవ్డ్ ఇట్ టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ అండ్ assigned it a timeline of 18 months to submit its recommendations. With this step, the uncertainty around whether a new pay commission would be formed has ended. The process has been formally begin. అంటే వీళ్ళు చెప్పారు 18 మంత్స్ అనేది టైం లిమిట్ ఉంటుందని. ఇది ఇంప్లిమెంట్ అయ్యాక 18 మంత్స్‌లో వీళ్ళు డిసైడ్ చేసేసి ఈ ఇంప్లిమెంట్ అవుద్ది. అండ్ కమింగ్ టు ది ఎలిజిబిలిటీ. అంటే ఎలిజిబుల్ అంటే ఎవరెవరికి ఎయిత్ పే కమిషన్ అనేది ఎ ఇంప్లిమెంట్ అవుద్ది. ఇక్కడ ఇచ్చారు చూడండి క్లియర్‌గా. ఎయిత్ పే కమిషన్ అప్లైస్ టు ద సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అండ్ పెన్షనర్స్ who are eligible if you fall under any of the following categories: serving employees of the central government of India working across ministries, departments and attached offices, central government pensioners and family pensioners, and ఎంప్లాయీస్ గవర్నడ్ బై సెంట్రల్ సివిల్ సర్వీసెస్ మే ప్రాక్టీసెస్. ఇక్కడ క్లియర్‌గా మెన్షన్ చేశారు. సెంట్రల్ గవర్నమెంట్‌కి సంబంధించిన ఎంప్లాయీస్‌కి మాత్రమే ఇది ఎయిత్ పే కమిషన్ అనేది వేతనం అనేది అప్లికబుల్ అవుద్ది. అండ్ కమింగ్ టు ది వాట్ ఈస్ నాట్ ఆటోమేటికల్లీ కవర్డ్. ఇక్కడ చెప్పారు క్లియర్‌గా మెన్షన్ చేశారు చూడండి. ఎయిత్ సిపిసి అనేది ఎవరెవరికి ఇంప్లిమెంట్ అవ్వదు. ఫస్ట్ పాయింట్ వచ్చేసరికి స్టేట్ కరెంట్ ఎంప్లాయీస్ ఆర్ స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అండ్ పీఎస్యూస్ అండ్ ఆటోనమస్ బాడీ ఎంప్లాయీస్. ఆటోనమస్ బాడీ ఎంప్లాయీస్‌లో క్లియర్‌గా మెన్షన్ చేశారు చూడండి. ఇక్కడ స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ మేబీ ఆర్ మే నాట్ పీఎస్యూ ఆర్ అటామిక్ బాడీస్ డిపెండ్స్ ఆన్ ఇంటర్నల్ డెసిషన్స్. కమింగ్ టు ది ఓకే అండి. ఇక్కడ వచ్చేసరికి మనకు డిఫరెంట్ సిపిసిస్ ఫ్రమ్ ఫస్ట్ సిపిసి నుంచి సెవెంత్ సిపిసి ప్రకారం ఎవరెవరు చైర్మన్స్ ఉన్నారో ఇక్కడ చూడొచ్చు. ఫస్ట్ పే కమిషన్ వచ్చేసరికి శ్రీనివాస వడ్డాచార్యన్, అండ్ సెకండ్ పే కమిషన్ వచ్చేసరికి జగన్నాథ్ దాస్, అండ్ థర్డ్ పే కమిషన్ వచ్చేసరికి రఘువీర్ దయాల్, అండ్ ఫోర్త్ పే కమిషన్ పిఎన్ సింఘాల్, అండ్ ఫిఫ్త్ పే కమిషన్ వచ్చేసరికి జస్టిస్ ఎస్ రత్నవాల్ పండిన్, అండ్ సిక్స్త్ పే వచ్చేసరికి జస్టిస్ బిఎన్ శ్రీకృష్ణ, అండ్ సెవెంత్ పే కమిషన్ వచ్చేసరికి జస్టిస్ ఏకే మథుర్. ఇది చూడండి క్లియర్‌గా ఇక్కడ మెన్షన్ చేశారు చూడండి. ఇయర్ ఇంప్లిమెంటెడ్ వచ్చేసరికి ఫస్ట్ సిపిసి వచ్చేసరికి 1947లో ఇంప్లిమెంట్ చేశారు. అలానే సెకండ్ 1959, అలానే 73 అండ్ 86, 96, 2006 అండ్ లాస్ట్ వచ్చేసరికి 2016. ఇప్పుడు అందుకే మనకు 2026లో కమిషన్ అనేది మారుద్ది. అండ్ కమింగ్ టు ది ఫస్ట్ సిపిసి బేసిక్ స్ట్రక్చర్ చూడండి. ఇక్కడ లోయెస్ట్ పెయిడ్ ఎంప్లాయీస్ అంటే నథింగ్ బట్ గ్రూప్ డి 55 రూపీస్ నుంచి 70 మధ్య సాలరీ స్టార్ట్ అయింది. ఎప్పుడు ఇక్కడ ఇయర్ మెన్షన్ చేశాడు 1947లో రూ. 55 నుంచి రూ. 70 మాత్రమే వాళ్ళ నెల జీతం. ఇక్కడ చూడండి గ్రూప్ డి వచ్చి ఇక్కడ 50 నుంచి 100. అలానే ఇక్కడ క్యాడర్ ప్రకారం ఇక్కడ చూడొచ్చు. అలానే సెకండ్ సిపిసికి వచ్చేసరికి ఇక్కడ చూడండి. ఇక్కడ ఎంత ఎంత మినిమం మాక్సిమం పెరిగింది 80 నుంచి 100కి మారింది. అలానే టాప్ లెవెల్ చూడండి 4000. మీరు కావాలంటే క్లియర్‌గా ఈ వీడియో స్క్రీన్‌షాట్ చూసుకోండి. అంటే రూ. 55తో జీతం స్టార్ట్ అయింది. రూ. 55 వాళ్ళ సాలరీ ఫస్ట్ సిపిసిలో, అది కూడా 1947లో. అండ్ కమింగ్ టు ది థర్డ్ సిపిసికి వచ్చేసరికి ఇక్కడ చూడండి 110 రూపీస్ నుంచి 130, అంటే 110 రూపీస్ నుంచి 4500గా మారింది. అలానే ఫోర్త్ సిపిసి వచ్చేసరికి 750 నుంచి 8000గా మారింది. క్లియర్‌గా చూడొచ్చు మీరు ఇక్కడ వీడియోలో. ఇక్కడ చూడొచ్చు గ్రూప్ డి స్టాఫ్ ఇక్కడ చూడండి రూ. 100, 110 రూపీస్ నుంచి 200 రూపీస్, అంటే పర్ మంత్ సాలరీ ఇది.
ఇది గ్రూప్ డి స్టాఫ్‌కి వచ్చేసరికి ఇక్కడ ఏది ఫోర్త్ సిపిసిలో 750 నుంచి 1150 అండి. ఇక టాప్ లెవెల్ ఆఫీసర్స్ చూడండి. అప్పుడు యాక్చువల్‌గా ఫస్ట్ సిపిసి నుంచి ఎంత ఫిఫ్త్ సిపిసి అనుకుంటా. లెవెల్ వైస్ అనేది అప్పుడు లేదు. జస్ట్ ఆఫీసర్ క్యాడర్ ప్రకారం ఉండేది. అండ్ కమింగ్ టు ది ఫిఫ్త్ సిపిసి చూడండి ఇక్కడ. లోయెస్ట్ పెయిడ్ వచ్చేసరికి అంటే 2550. అలానే గ్రూప్ డి చూడండి 2550 నుంచి అండ్ మ్యాక్స్ ఎంత టాప్ లెవెల్ ఆఫీసర్స్ 26,000. అండ్ కమింగ్ టు ది సిక్స్త్ సిపిసి చూడొచ్చు. సిక్స్త్ సిపిసి వచ్చేసరికి గ్రూప్ డి 5,200 నుంచి 20,200 అండ్ ఇక్కడ చూడండి క్యాబినెట్ అంటే లాస్ట్ వచ్చేసరికి 67,000 సీనియర్ ఆఫీసర్స్‌కి. అండ్ కమింగ్ టు ది సెవెంత్ సిపిసి. ఇక్కడ సెవెంత్ సిపిసి వచ్చేసరికి అప్పటి నుంచి మనకు లెవెల్స్ ఇంప్లిమెంట్ చేశారండి. లెవెల్ 1 గ్రేడ్ నుంచి 18 వరకు చూసుకున్నా ఇక్కడ లెవెల్ 1 వచ్చేసరికి ఇక్కడ గ్రూప్ డి ఎంటీఎస్ ఇక్కడ మీరు పోస్ట్ వైస్ కూడా చూడొచ్చు. యాక్చువల్‌గా అంటే మన బేసిక్ వేతనం వచ్చేసరికి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ 18,000 నుంచి స్టార్ట్ అవుద్ది. 18,000 నుంచి అది లెవెల్స్ గ్రూప్ బట్టి అది మారుతా ఉంటుంది. ఇక్కడ చూడొచ్చు మన 18,000 నుంచి ఇక్కడొచ్చేసరికి లెవెల్ 2 వచ్చేసరికి 19,900 అండి. అండ్ లెవెల్ 3 వచ్చేసరికి ఇక్కడ చూడొచ్చు 21,400 మనకిప్పుడు ఏదైతే రైల్వే ఎస్ఎస్‌సి అలానే తీసుకుంటుందో ఇవే అండి. ఇక్కడ సాలరీస్ అనేది బేసిక్ పేసే. అండ్ కమింగ్ టు ది ఇప్పుడొచ్చేసరికి మనకు ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ వచ్చేసరికి 2 తీసుకున్నానండి. యాక్చువల్‌గా ఖచ్చితంగా 2 అనేది ఖచ్చితంగా చేంజ్ అవుద్ది. యాక్చువల్‌గా మీరు చూసుకోవచ్చు. ఈ 2 తీసుకున్నా గూడా ఇక్కడ సెవెంత్ సిపిసి ఇప్పుడు ప్రెజెంట్ ఎవరైతే సెంట్రల్ జాబ్స్‌కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి మంచి శుభవార్త అండి. చాలా అంటే చాలా. ఎందుకంటే 2 మల్టిప్లై అయినా గూడా ఖచ్చితంగా యావరేజ్‌లో మినిమమ్ ఇక్కడ వాళ్ళ సాలరీ వచ్చేసరికి 36,000 అండి. ఇక్కడ లెవెల్ 2 వచ్చేసరికి చూడండి 39,400 ఎవరైతే గ్రూ గ్రూప్ 4 రాసుంటారు గదా! ఎన్‌టీపీసీ వాళ్ళకి ఖచ్చితంగా సాలరీ వచ్చేసరికి ఇప్పుడు బేసిక్ పే వచ్చేసరికి 58,400 నుంచి అలానే లెవెల్ 6 చూడండి 70,800 వరకు చేంజ్ ఉందండి. ఇది మాత్రం పక్కాగా చేంజ్ అవుతుంది. ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ వచ్చేసరికి ఖచ్చితంగా ఇది నెక్స్ట్ మనం చూసుకున్నాం. ఇక్కడ మనకు కావాలంటే చూడండి. ఫస్ట్ సిపిసి నుంచి ఎయిత్ సిపిసి వరకు ఇక్కడ ఈ సాలరీ హైక్స్ అనేది ఎలా అప్రాక్స్ అయిందో చూడొచ్చు. ఇక్కడ ఫస్ట్ సిపిసిలో స్టాండర్డ్‌గా ఉంటే, అలానే సెకండ్ సిపిసి వచ్చేసరికి 59లో ఇంప్లిమెంట్ అయిన తర్వాత అంటే ఫస్ట్ సిపిసి నుంచి సెకండ్ సిపిసికి 25% నుంచి 40% హైక్ ఉంది. అలానే ఇక్కడ చూడొచ్చు థర్డ్ సిపిసి వచ్చేసరికి 30% నుంచి 50%. అలానే ఫోర్త్ సిపిసి చూడొచ్చు. ఇక్కడ 50% నుంచి 100%. అలానే ఫిఫ్త్ సిపిసి వచ్చేసరికి చూడండి 120% నుంచి 230%. ఈ ఫిఫ్త్ సిపిసి వచ్చేసరికి మనకు చాలా ఎక్కువ అంటే దాదాపు 3 టైమ్స్ చేంజ్ అయిందండి. తర్వాత చూడండి ఇక్కడ 40% యావరేజ్. అలానే 2016 నుంచి చూడండి ఇక్కడ కూడా చూడండి 23.55% అయింది. అంటే లాస్ట్ ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ వచ్చేసరికి 2.57. అందుకే నేను యావరేజ్ 2 చేశానని. మినిమమ్ 2 అబోనే ఉంటుందనేసి సెంట్రల్ గవర్నమెంట్ గూడా ఇది చర్చ అనేది డిస్కస్ చేస్తున్నారు. ఖచ్చితంగా అబోవ్ 2నే ఉంటుంది. ఖచ్చితంగా ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ అనేసి ఇది చూడండి ఇక్కడ 2 అందుకే 2 ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్‌తో మీకు మల్టిప్లై చేశాను. ఇక్కడ కావాలంటే చూడొచ్చు వాళ్ళ బేసిక్ పే సాలరీస్ ఇప్పుడు ఎవరైతే గవర్నమెంట్ జాబ్స్ వస్తదో వాళ్ళకు మంచి శుభవార్త అండి. ఇక్కడ చూడొచ్చు కావాలంటే ఈ ఈ కావాలంటే స్క్రీన్‌షాట్ కూడా తీసుకోండి. ఈ ఇమేజ్ వచ్చేసరికి. అండ్ కమింగ్ టు ది ఇక్కడ చూడొచ్చు. ఇవి వెన్ విల్ సాలరీస్ అండ్ పెన్షన్స్ యాక్చువల్లీ ఇంక్రీజ్ ఇక్కడ చెప్పారు చూడండి. ఇక్కడ బేస్డ్ ఆన్ పాస్ట్ ట్రెండ్స్ ఎంప్లాయీస్ షుడ్ రియలిస్టిక్‌లీ ఎక్స్‌పెండ్ యాక్చువల్ సాలరీస్ అండ్ పెన్షన్స్ క్రెడిట్స్ టు రిఫ్లెక్ట్ సమ్‌టైమ్స్ ఇన్ 2026 నాట్ ఇమ్మీడియేట్‌లీ ఇన్ జనవరి 2026 అని చెప్పారు. క్లియర్‌గా మెన్షన్ చేశారు. అంటే 2026 నుంచి 18 మంత్స్ టైం మధ్యలో ఎప్పుడైనా వాళ్ళు పెంచొచ్చు. ఇది యాక్చువల్‌గా ఇప్పుడు చూడొచ్చు. హౌ మచ్ సాలరీ క్యాన్ ఎక్స్‌పెక్ట్ ఇక్కడ చెప్పాను గదా! నేను యాక్చువల్‌గా సిపిసి కమిషన్‌లో వచ్చేసరికి 40% హైక్ అయితే, సెవెంత్ సిపిసిలో వచ్చేసరికి 23-25% హైక్ అయింది. అందుకే ఇప్పుడు ఎయిత్ సిపిసిలో మినిమమ్ నేను అబోవ్ 23నే ఏసుకున్నాను కాబట్టి 2.57 ఇంకా నేను ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ వచ్చేసరికి 2నే ఏసుకున్నా. ఇక్కడ కావాలంటే మెన్షన్ చేశారు చూడండి. ఇదొచ్చేసరికి ఈ చా ఛానల్ అప్‌డేట్ ఇది డేటా అనాలిసిస్ చేసుకొని చేశానండి ఈ వీడియో. కానీ ఇక్కడ చూడండి ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ వచ్చేసరికి 2.4 అండ్ 3 వరకు ఉంటుందండి. ఇది అండి ఈ వీడియో గురించి క్లియర్‌గా ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ అంటే ఏంటి? అలానే ఎయిత్ సిపిసి అంటే ఏంది? ఇది రిమైనింగ్ అండి. ఎవరికైతే రియల్‌గా ఇన్ఫర్మేషన్ తెలియకపోతే ఎయిత్ సిపిసి కమిషన్ గురించి ఖచ్చితంగా ఈ ఇన్ఫర్మేషన్ షేర్ చేయండి. అలానే ఎవరైతే గవర్నమెంట్ జాబ్స్‌కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి చాలా సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ అనేది చాలా చాలా స్కోప్ అండి. ఎందుకంటే ప్రతి ఒక్క 10 ఇయర్స్‌కి చేంజ్ అవుతుంది. అలానే మీరు రైల్వేస్ గాని, ఏ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ వచ్చినా కూడా ఇయర్‌లీ 3% అనేది ఇంక్రిమెంట్ ఉంటుంది. అలానే వాళ్ళ బెనిఫిట్స్ గాని అన్నీ చాలా ఎక్కువగానే ఉంటుంది. వీడియో చూస్తున్నారు గానీ సబ్స్క్రైబ్ మాత్రం చేయట్లేదండి. మీకు చాలా ఇన్ఫర్మేషన్ అనేది షేర్ చేస్తున్నాను కదండీ. ప్లీజ్ దయచేసి సబ్స్క్రైబ్ చేయండి ఛానల్. థాంక్స్ అండి. ఈరోజు ఈ వీడియో గురించి ఖచ్చితంగా షేర్ చేయండి ఎవరైతే తెలియకపోతే. థాంక్ యూ అండి.